బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం టూర్కు దూరంగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మేడారం అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన సమయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కనిపించలేదు. ఆ తర్వాత జరిగిన పరకాల బహిరంగ సభలో కూడా ఆమె పాల్గొనకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమవుతోంది. కాంగ్రెస్లో వర్గ విభేదాల కారణంగానే మంత్రి కొండా సురేఖ సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆమె గైర్హాజరుపై కొండా సురేఖ అభిమానుల్లోనూ గందరగోళం నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం టూర్కు దూరంగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మేడారం అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన సమయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కనిపించలేదు. ఆ తర్వాత జరిగిన పరకాల బహిరంగ సభలో కూడా ఆమె పాల్గొనకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమవుతోంది. కాంగ్రెస్లో వర్గ విభేదాల కారణంగానే మంత్రి కొండా సురేఖ సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆమె గైర్హాజరుపై కొండా సురేఖ అభిమానుల్లో కూడా గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో పరకాల బహిరంగ సభ వేదికగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునివ్వడం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ ఇప్పటికే ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం టూర్కు దూరంగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఎలా చూడాలి? జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మంత్రి కొండా సురేఖ ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడే ఇదే అంశమే అధికార పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చగా మారింది. మేడారంకు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ స్వాగతం పలికి మేడారం పనుల పరిశీలన కార్యక్రమంలో సురేఖ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మంత్రి కొండా సురేఖ లేకుండానే మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకున్న తర్వాత మేడారం పనులను పరిశీలన చేశారు. మేడారం పనులకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్కనే సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. కానీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండా మేడారం టూర్ ఎట్లా కొనసాగిస్తారనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. ఇటు పరకాల బహిరంగ సభలోనూ కూడా మంత్రి కొండా సురేఖ కనిపించలేదు. సీఎం రేవంత్ రెడ్డి 4 కార్యక్రమాల్లో పాల్గొంటే 4 కార్యక్రమాల్లో ఎక్కడ సురేఖ కనిపించినటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాల కారణంగానే సీఎం టూర్ కు దూరంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. సీఎం టూర్ కు కొండా సురేఖ దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో అభిమానులు కావచ్చు, కొండా సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా గందరగోళం పరిస్థితి కనబట్టి పరకాల నుండి వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలి, మరొకసారి గెలిపించాలని బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇదే అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. గతంలో పరకాల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ ప్రకటించారు. ఆమె ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఆమె బహిరంగ కూడా వ్యాఖ్యలు చేస్తూ పరకాల నుంచి పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ చెప్పారు. కానీ ఈ రోజు సీఎం వ్యాఖ్యలు కనుక చూస్తే ఈ రాజకీయ ప్రాధాన్యత సంతరించినటువంటి పరిస్థితిని బట్టి రేవంత్ రెడ్డి పరకాల కాంగ్రెస్ టికెట్ ను రేవూరి ప్రకాష్ రెడ్డికి కన్ఫర్మ్ చేసినట్టుగానే రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఒకవైపు కొండా ఫ్యామిలీ నుంచి పరకాల నుంచి సుష్మితా పటేల్ పోటీ చేస్తారని వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వారు బహిరంగంగా కామెంట్ చేస్తారు. కానీ ఈ రోజు సీఎం మాట్లాడినటువంటి కామెంట్ చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక
గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. 4 కార్యక్రమాల్లో కొండా సురేఖ ఎక్కడా పాల్గొనలేదు. కానీ కొండా వర్గీయుల నుంచి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఆరోగ్యంగా బాగలేక కారణంగానే హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్ళీ రిటర్న్ అయినట్టుగా కొండకు సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నప్పటికీ కూడా వర్గ విభేదాలు కావచ్చు, ఇటీవల కడియం చైర్ వర్సెస్ మంత్రి కొండా సురేఖగా మారిపోయింది. గతంలో ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి కొండా సురేఖగా మారిపోయి గాంధీ భవన్ వరకు, ఢిల్లీ వరకు కూడా కాంగ్రెస్ పంచాయతీ చేరింది. మళ్ళీ కూడా అదే వర్గ విభేదాలు వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు ఒకవైపు, మంత్రి కొండా సురేఖ ఒకవైపు అన్నట్లుగా కాంగ్రెస్ పొలిటికల్ పరిణామాలు కొనసాగుతుంది. ఒకవైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మంత్రి కొండా సురేఖ కూడా గ్యాప్ పెరిగినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ విభేదాలు తారాస్థాయికి వచ్చినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత వరంగల్ జిల్లా రాజకీయాల్లో మాత్రం తీవ్ర చర్చ కొనసాగుతుంది. 4 కార్యక్రమాల్లో ఎక్కడా మంత్రి కొండా సురేఖ కనిపించకపోవడంతో వరంగల్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా సురేఖ నిలిచినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.